శ్రీమాత్రే నమః. వ్యూయర్స్ అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2-3 మంత్స్ అవుతుంది. అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అందరూ కూడా నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటివన్నీ కార్యక్రమాలన్నీ ఛానల్ కోసం కాకుండా ఇంట్లో ఎలాగో చేస్తున్నాం కాబట్టి నేను చేసేటటువంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టకూడదు అనే సంకల్పంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు కాచాయని నమోస్తతే అనే గ్రూప్ ఒకటి ఉంది. అది స్టార్ట్ చేసి సుమారు ఒక సంవత్సరం అవుతుంది. దాంట్లోనే ఒక 120 మెంబర్స్ ఉన్నారు. అయితే నేను చేసేటటువంటి దైవ కార్యక్రమాల్లోని అందరూ పాలు పంచుకుంటారు. అంత నాకు కొలైడ్గా అనిపిస్తుంది. మేమందరం కలిసి ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఏమైనా ఇలాంటివన్నీ కూడా ఎందుకు పెట్టకూడదు. తర్వాత దసరా పూజలు కానీ మా ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏవైనా అంటే దైవ కార్యక్రమాలు సుమా ఇవన్నీ మనం ఎందుకు పెట్టకూడదు అంటే ఇవన్నీ ఇలాంటి కార్యక్రమాలు పెడితే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుందనే ఆలోచనతో ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాకు 359 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది నా ఒక్కదాని గొప్పతనం కాదు. ఈ 2 మంత్స్లోని నా చుట్టుపక్కల వాళ్ళు గట్టా నన్ను అప్రిషియేట్ చేయడానికి ఈ రకంగా నాకు చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకు ఈ వీడియో చేయదలుచుకున్నాను. అసలు స్క్రీన్ ముందుకు రావాలంటే నేను కూడా కొంచెం షై ఫీల్ అయ్యి వెనకాల వాయిస్ చెప్పడం కానీ లేకపోతే ఇంకా వీడియోస్ చేయడం కూడా నాకు పూర్తిగా సరిగ్గా రాలేదు. ఇంకా ఎడిటింగ్ కానీ వీడియోస్ చేయడం కానీ కొంచెం క్రమేపీ నేర్చుకుంటున్నాను. నేను హౌస్ వైఫ్ బిజినెస్ ఉమెన్. నేను లేడీస్ కార్నర్ రన్ చేస్తాను. యువతల హౌస్ చూసుకుంటూ అవతల లేడీస్ కార్నర్ రన్ చేస్తాను. మా బాగా స్టూడియో రన్ చేస్తాను. కాబట్టి నాకేంటంటే ఖాళీ సమయంలో నేను ఎందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మిగతా వాళ్ళకి అనే రకంగా ఇటువంటి ఛానల్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఈ దైవ కార్యక్రమాల్లోని ఇవన్నీ ఈ యూట్యూబ్లో చూసినటువంటి వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. మనం చేసే 2 కార్యక్రమాలు ఎందుకు బయటికి ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ ఛానల్ని రూపొందించడం జరిగింది. కాబట్టి నాకు సపోర్ట్ చేయాలని నా ఛానల్ని మరింత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.